ఏపీ వ్యాప్తంగా గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు వస్తున్నాయి. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ్ చంద్రిక మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. ముఖ్యంగా హోంమంత్రి హోదాలో ఉన్న ఒక మహిళను కించపరిచేలా ఆమె ఆహార్యాన్ని అలంకరణను ఈ సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ఆందోళన దిగుతూ ఉన్నాయి. కూటమి పార్టీకి సంబంధించిన మహిళా నేతలే కాదు, సాధారణ మహిళలు సైతం సోషల్ మీడియా వేదికగా ఈ అమర్నాథ్ తీరుపై ధ్వజమెత్తుతా ఉన్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆందోళన చేయడంతో పాటు పలు పోలీస్ స్టేషన్లో కూడా అమర్నాథ్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదులు కూడా చేశారు. ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఈ అంశంపై నిన్నే అధికారికంగా స్పందించారు. ఆయనకు సమన్లు జారీ చేయడంతో పాటు పోలీస్ పరంగా కూడా ఆయన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చూడాలని కూడా డీజీపీకి లేఖ రాశారు. ఈరోజు కొంతమంది మహిళా నేతలు కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ కలిసి అమర్నాథ్పై స్వయంగా రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు మొత్తం ఆధారాలు కూడా సమర్పించారు. దీనికి సంబంధించి వాటిని పిలిపించి విచారించి మరోసారి ఏ మహిళపైన కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే మరోవైపు ఆ వివాదాన్ని ముగించాల్సిన అమర్నాథ్ మరింత రెచ్చగొట్టే విధంగా ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని మరింత పెంచాయి. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, అంతేకాకుండా ఎక్కడ కేసు పెట్టుకున్నా ఎక్కడ పిలిచినా నన్నేమి పీకలేరంటూ ఆయన మరింత రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడంపై కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తమవుతోంది. మొదటి నుంచి వైసీపీ తీరు ఇదే విధంగా కొనసాగుతుంది. మనం చూస్తున్నాం, యథా రాజా తదా ప్రజ అంటాం. అదేవిధంగా యథా జగన్ తదా వైసీపీ నేతలు అన్నట్టుగా ఉంది. ఆయన గతంలో సీఎం హోదాలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబ సభ్యుల్ని పెళ్లిళ్ళ సంగతి కూడా చాలా నీచంగా బహిరంగ సభల్లో మాట్లాడారు. అదే పందాన్ని గతంలో కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా ఇంకా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం చట్టపరంగా కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడం కావచ్చు, లేకపోతే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే వాదన అయితే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. అందుకనే తరచూ జోగి రమేష్ కావచ్చు, పేరు నాని కావచ్చు, ఇప్పుడు అమర్నాథ్ కావచ్చు, ఇట్లా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న తీరుపై మాత్రం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి చట్టపరంగా చట్టం ఏ విధంగా ఉంటుంది, ఒకసారి ఇటువంటి మహిళలను కించపరిస్తాయి. ఎందుకంటే మహిళలను కన్న తండ్రి కావచ్చు, కట్టుకున్న భర్త కూడా ఒక స్థాయి వరకే వాళ్ళ గురించి మాట్లాడాలి. అది దాటితే వాళ్ళపై కూడా చర్యలు తీసుకోమని మన చట్టం చెబుతుంది. అటువంటి స్త్రీలను గౌరవించే సమాజంలో ఉన్న మనం ఈరోజు అసలు ఏమాత్రం సంబంధం లేని ఒక మహిళగా వంగలపూడి అనిత, అంతేకాకుండా రాష్ట్రానికి ఆమె హోంమంత్రిగా ఉన్నారు. అంటే రాష్ట్రం మొత్తంలో కూడా కీలకమైన బాధ్యతలో ఉన్న నేపథ్యంలో ఆమె కేవలం వంగలపూడి అనితనే కాదు, రాష్ట్ర హోంమంత్రినే ఈరోజు తిట్టినట్టు కూడా భావించాల్సి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తప్పకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకుంటేనే వైసీపీ నేతలు నోళ్ళకి అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో చాలామంది ఇలా ఆ మహిళలను అవమానించినా, రాజధాని మహిళలను కించపరిచినా, ఇప్పుడు హోంమంత్రిని అవహేళన చేస్తూ మాట్లాడినా ఎక్కడా కూడా ఈ చర్యలు లేకపోవడం, అది కూడా చట్టపరంగా 41 నోటీసు ఇచ్చి పంపించేటువంటి ఘటనల నేపథ్యంలోనే ఈరోజు వారు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు హోంమంత్రి అంత అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చాలా స్పష్టంగా మహిళా సంఘాలే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తుంది, దీనికి సంబంధించి చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటారనే అంశాలపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తప్పకుండా ప్రభుత్వం నుంచి కనుక సానుకూలంగా చర్యలు తీసుకోకపోతే మహిళలే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తామని, అతన్ని తిరగనివ్వమని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఇంత రచ్చ జరుగుతున్నా మహిళలందరూ రోడ్లెక్కి ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న వైసీపీ అధినేతగా ఉన్న మాజీ సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం ఖండించకపోవడం, అతని తీరును తప్పు పట్టకపోవడంపై కూడా మహిళా సంఘాలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా కాపు సంఘాల నేతలను కూడా సమావేశం ఏర్పాటు చేసి మరింత రెచ్చిపోండి అనే విధంగా ప్రోత్సహించినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా స్థానికంగా చూస్తున్నాం, విజయవాడలో గాదే సాయికృష్ణ అనే ఒక యువకుడు అదృశ్యం అవడం, దానికి సంబంధించి పోలీసులు చంపారంటూ కూడా గత 3 రోజులుగా మన ఏబిఎన్తో సహా అన్ని మీడియాలో వార్తలు అయితే చూస్తున్నాం. అందులో కూడా నిన్న ఈరోజు అతను మీద గంజాయి కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఉంది. అటువంటి వ్యక్తిని అదృశ్యం అయితే పోలీసులు చంపారని కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరిగిన ఆవేదన వ్యక్తం చేస్తే, కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కాపులందరికీ కూడా కూటమి ప్రభుత్వం ద్రోహం చేస్తుంది అనే విధంగా కూడా
ఈరోజు వాళ్ళు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఇట్లా అన్ని విధాలా కూడా ఈరోజు వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఏ అవకాశం వచ్చినా వదలకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మహిళలు కించపరిచే వంటి నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్. ఇక తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లో మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఇప్పటికీ అవే వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను మాట్లాడినటువంటిది ఒక రాజకీయంగా మా మీద దాడి చేసినటువంటి ఒక వ్యక్తి తాలూకా మాటలను మాత్రమే ఖండించాను. ఇది యావత్ మహిళా లోకంపై రుద్దొద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇప్పటికీ నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా. రేపు పొద్దున్న మళ్ళీ మాట్లాడినా తిరిగి ఈ రకంగానే సమాధానం ఇస్తా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారు చేస్తున్నటువంటి ఆ వ్యాఖ్యల్ని మా పార్టీ నాయకులు కార్యకర్తలు సహించలేక బాధపడుతూ ఎక్కడ తిరగబడితే ఎక్కడ ప్రశ్నిస్తే కేసులు పెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి భయంతో ఉన్నటువంటి మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి భరోసా ఇవ్వడానికి మాట్లాడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను మాట్లాడినటువంటి మాటలో ఏ తప్పు లేదు. వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేటువంటిది ప్రజలందరికీ తెలుస్తుంది. అది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎవరిది తప్పో ప్రజలు నిర్ణయిస్తారు.